అన్నం పొంగిచ్చి మరీ తుడుస్తున్నా అనుకుంటున్నారు కదా. ఇలా అన్నం పొంగిన తర్వాత గ్యాస్ సిమ్ చేస్తే కరెక్ట్గా అన్నం అవుతుంది అన్నట్టు. ఇది నేను వండే విధానము. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది కదా, నాది ఇది నిజంగా పర్ఫెక్ట్గా అవుతుంది. బియ్యం నానకుండా ఎంత ఎసరు అయితే పెట్టినో అంత పర్ఫెక్ట్గా అవుతుంది. నాకు ఒక్కొక్కసారి అన్నం కూడా వండడం రాదు, ఒక్కొక్కసారి మెత్తగా అవుతుంది, ఒక్కొక్కసారి ఏదోలా అయిపోతుంది. అది బియ్యం ఫాల్ట్ నా ఫాల్ట్ అర్థం కాదు. బట్ ఈ మధ్య అయితే పర్ఫెక్ట్గా వండుతున్నా. మా ఆయన అన్నం బాగుండినవి ఇవ్వాలంటున్నాడు, కూరల కోసం కాదు అన్నం కోసం అంటున్నారు. అప్పుడప్పుడు అట్లా అవుతూ ఉంటాయి, మరి ఇంకా ఏం చేయలేము కదా. సో ఇవాళ అయితే మా ఆయన ఇంట్లో ఉన్నాడు, అందుకని చికెన్ తెస్తే నేను చికెన్ కర్రీ అండ్ చికెన్ ఇది ఫ్రై అన్నట్టు చేస్తూ ఉన్నాను. గ్యాస్ తుడవడంలో అయితే ఇంకా నీట్ లేకపోతే నాకు అస్సలు మనసు పట్టదు. ఇంకా మా ఆయన అయితే ఇంకా సూపర్ డూపర్, అస్సలు నీట్గా లేదంటే మా ఆయనకి ఇంకా మనసులో పట్టదు. ఎక్కడున్నా టీవీ చూస్తున్నా కూడా ఇలా చూసిండంటే అన్నం పొంగి వచ్చి మరీ తుడిచిపోతాడు. ఇంకా అదంతా ఎందుకు లెక్చర్ మనకి అనేసి నేనే తుడిచేస్తా ఉన్నా.